చెప్పినట్టు ప్రార్థన అనేది చాలా శక్తివంతమైంది. మనం ప్రార్థనలో ఉన్నంత వరకు కూడా మనకి ఎటువంటి ఇది జరుగుతుంది. మానవులు తప్పదు, మనం తప్పులు చేస్తాం. కానీ మనం ప్రార్థన అనే దానిలో ఉన్నప్పుడు మన పాపములను దేవుడు ఎప్పుడు కూడా క్షమిస్తాడు. అందుకనే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 31వ వచనం, 31వ అధ్యాయం 34వ వచనంలో ఉంటుంది. మీ దోషములు క్షమించబడతాయి, మీ పాపములను తిరిగి నేను జ్ఞాపకం చేసుకోను. దేవుడు అంత శక్తివంతుడు. అందుకనే మనం సంఘంలో ఉన్నాము అన్నది ముఖ్యం కాదు. మనం సంఘంలో ఉంటాం, మీరు మేము అందరూ సంఘంలో ఉంటాం. సంఘంలో ఉన్నాము అంటే మనం దేవుడిని వెతుకుతున్నాము. కానీ మీరు దేవుడి మార్గంలో ఉన్నారనుకోండి, దేవుడు మిమ్మల్ని వెతుకుతారు. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో ఉండడం ప్రాముఖ్యం కాదు, దేవుడిలో దేవుడి యొక్క మార్గంలో ఉండడం చాలా ప్రాముఖ్యం. బహుశా అందరూ కూడా అదే ఉద్దేశంతో ప్రార్థన చేసుకోవాలి. అందుకని దేవుడు చూడండి, నోవాని ఎలా కాపాడాడు. జలప్రలయం నుంచి వారి కుటుంబాన్ని, వారి ముగ్గురు పిల్లల్ని, కోడల్ని, అందరినీ కాపాడాడు. అదేవిధంగా యోనాను చూడండి, దేవుడు ఒక్కొక్కసారి తిరస్కరిస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏం చేశాడు? యోనాను పట్టుకున్నాడు, వదిలిపెట్టలేదు. అందుకని తిమింగంలో 3 రోజులు ఉన్నా సరే దేవుడిని ప్రార్థిస్తే ఏం చేసింది? తిమింగంలో బయటకు తీసుకొచ్చి వదిలేసింది యోనా. కాబట్టి మనందరం కూడా సంఘంలో ఉంటూ దేవుని మార్గంలో నడుచు.